ఈరోజు మనం కొలెస్ట్రాల్ గురించి తెలుసుకున్నామండి. కొలెస్ట్రాల్ అనేది 2 రకాలు ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ మరియు మంచి కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనేది లిపిడ్ ప్రొఫైల్ అనే రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఆఫ్టర్ 20 years ఎవరైనా ఈ పరీక్ష చేయించుకోవచ్చు అండి. ఫాస్టింగ్ కానీ నాన్ ఫాస్టింగ్ కానీ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకుంటే మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది తెలుస్తుంది. సో ఎల్డిఎల్ అని చెడు కొలెస్ట్రాల్ మోర్ దెన్ 190 కన్నా ఉంటే మాత్రం వెంటనే మనం స్టాటిన్ థెరపీ అంటే కొలెస్ట్రాల్ తగ్గించే మాత్రం స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 70 కన్నా ఎక్కువ ఉండి 190 కన్నా తక్కువ ఉంటే మాత్రం ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అంటే ఫ్యామిలీ హిస్టరీ కానీ లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండటం కానీ, స్మోకింగ్ లాంటి ఏదైనా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండటం కానీ, థైరాయిడ్ అవన్నీ చూసుకోవాల్సి ఉంటుందండి. అప్పుడు మనము అవి చూసుకొని ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మాత్రం కొలెస్ట్రాల్ టాబ్లెట్ స్టాటిన్ థెరపీ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏఎస్సిబిడి రిస్క్ అనాలిసిస్ కూడా చేస్తాము. ఒకవేళ రిస్క్ అనాలిసిస్లో హై రిస్క్ అని వస్తే అప్పుడు కూడా కొలెస్ట్రాల్ టాబ్లెట్ వెంటనే మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నా కూడా స్టాటిన్ థెరపీ అనేది పెట్టుకుంటే బెనిఫిషియల్ అనేది తేలిందండి. సో స్టాటిన్ థెరపీ షుగర్ ఉన్న వాళ్ళకి స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మెడిసిన్తో పాటు మనం డైట్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. డైట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మెయిన్గా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్లో ఉంటుందండి. ఆ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ రిపీటెడ్గా ఆయిల్ బాయిల్ చేసినప్పుడు ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. సో డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది.